అసలు మన యొక్క జీవితమును గూర్చి దేవుడు ఆయన వాక్యము ద్వారా మనకు తెలియచేయించేది ఏంటంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అనబడి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ, మనము పరదేశులము, అలాగే మనము యాత్రికులము. ఆనాడు ఐగుప్తు నుండి కనానునకు, వాగ్దాన దేశమునకు ఇశ్రాయేలు వారు ఎలాగైతే వారు ప్రయాణము చేశారో, దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశమును వారు స్వతంత్రించుకునడానికి వారు ఎట్లా ప్రయాణము చేశారో, ఈవేళ వాగ్దాన దేశమైనటువంటి పరమ కానాను, ఆ నూతన యెరూషలేమునకు మనము ప్రయాణము చేస్తున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామన్నబడి విషయాన్ని మనం బాగా గ్రహించాలి. ఈ యొక్క యాత్రలో ఈ సంవత్సరము, ఈ 2026 సంవత్సరములో దేవుడు మనను మరొక నూతన మార్గములో మనం నడిపించనైనటువంటి కార్యాన్ని మనము ఆ కార్యము కొరకు ఎదురు చూడాలి. దేవుడు చెప్పారు, దేవుని వాక్యం సత్యము. ఎలాగంటే ఈ నూతన మార్గములో గొప్ప ఆశ్చర్యములు, గొప్ప ఆధిక్యతలు, గొప్ప అద్భుతములు, గొప్ప కార్యములు ఈ క్రొత్త మార్గములో మునుపెన్నడు చూడనటువంటి, ఎరుగునటువంటి ఆ మార్గములో దేవుడు మనల్ని నడిపించనై ఉన్నారన్నప్పుడు విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాము.